జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. అందరికీ వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు నేను గురువు గురించి చెప్తున్నాను. ఈ వ్యాస భగవానుడు మనందరికీ కూడా తెలుసు. మహాభారతాన్ని రచించాడు, 18 పురాణాలని కూడా రచించాడు. ఈయన మహాభారతాన్ని చెప్తుంటే మనకు అన్నీ కూడా ఏ విఘ్నాలు లేకుండా విద్యార్థులకు విద్య కావాలంటే అలాగే మనకి ధనం కావాలంటే ధనం, పుత్రం కావాలంటే పుత్రం అన్నీ కూడా అనుగ్రహించే గణేశుడు లిఖిస్తూ ఉంటే ఆ వేదవ్యాసుడు చెప్తూ ఉన్నాడని తెలుసు మనకి. ఆ వ్యాస పూర్ణిమ ఈరోజు ఆయన భగవానుడిని, ఆ వ్యాస భగవానుని పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈరోజు మన గురువులందరినీ గుర్తు చేసుకోవడం అన్నీ కూడా. అందులో కూడా మళ్ళీ వ్యాస భగవాను ఒక్కడినే కాకుండా దత్తాత్రేయుణ్ణి మనం తలుచుకుంటాం. ఇంకా దక్షిణామూర్తిని, గురు రాఘవేంద్ర స్వామి, అందరి గురువుల్ని కూడా, కృష్ణం వందే జగద్గురు, వీరందరినీ కూడా తలుచుకుంటూ ఈ పౌర్ణమి పూట ఆ పరాభటారిక లలితాంబాదేవిని కూడా తలుచుకుంటూ ఒక శ్లోకం చెప్పుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే అని మన విష్ణు సహస్రనామంలో వ్యాసుడు వేరు విష్ణు వేరు కాకుండా వ్యాసుడే విష్ణు రూపం, విష్ణు రూపమే వ్యాసుడు అని ఉంటుంది కదా. దాన్ని తలుచుకుంటూ మనందరం కూడా ఇవాళ మన గురువులందరినీ తలుచుకుంటూ ఆ వ్యాస భగవానుడు, ఆ గురువులందరూ కూడా మనకి మంచి జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అలాగే కూడా ధర్మ జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హరి ఓం.